అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలోని భూముల విచారణ సందర్భంగా హైడ్రా తీరును తప్పుపట్టింది. లోతుకుంటలోని ఆర్మీ భూముల జోలికి హైడ్రా అధికారులు కానీ పోలీసులు కానీ వెళ్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని, అవసరమైతే సంఖ్యలు వేయాలని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైడ్రా అధికారులు ఆర్మీ భూముల్లోకి వస్తే తమ ఆధీనంలోకి తీసుకోవాలని భద్రతా వర్గాలకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు మళ్లీ ఎప్పుడైనా ఆర్మీ భూముల జోలికి హైడ్రా వస్తే ఆ విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని న్యాయస్థానం ఆదేశించింది. లోతుకుంటలోని భూముల విషయంలో జోక్యం చేసుకోవడంపై 2 రోజుల క్రితమే హైకోర్టు తీవ్రస్థాయిలో మందలించినప్పటికీ అధికారుల వైఖరి మారకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ పేరుతో ప్రైవేట్ వివాదాస్పద భూముల్లోకి అనుమతి లేని రీతిలో ప్రవేశించడం, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంపై హైకోర్టు క్లాస్ పీకడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజుల క్రితం ఇదే లోతుకుంట ఆర్మీ జవాన్లకు చెందినటువంటి భూముల వ్యవహారంలో హైడ్రా గతంలో ప్రవేశించి ఆ భూమిని ప్రభుత్వ భూమి కిందకి ప్రకటించి ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి భూమి అంటూ కూడా హైడ్రా క్లెయిమ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారం హైకోర్టుకి చేరడము, హైకోర్టులో 2 రోజుల క్రితం విచారణ జరిగినప్పుడు రంగనాథ్ విఐపి గేట్ ద్వారా కాకుండా సాధారణ వ్యక్తులు కోర్టుకు వచ్చే విధేటువంటి గేట్ నెంబర్ 4 ద్వారా తన లోపలికి ప్రవేశించాలని, సాధారణ వ్యక్తి లాగానే తన వాహనాన్ని పార్క్ చేసి నడుచుకుంటూ కోర్టులోకి రావాలంటూ ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడము, కోర్టు ఉల్లంఘనకి పాల్పడకుండా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుని గౌరవించి కోర్టు చెప్పిన విధంగానే సాధారణ వ్యక్తులాగా గేట్ నెంబర్ 4 లోకి ప్రవేశించి తన వాహనాన్ని విఐపి పార్కింగ్ లో కాకుండా సాధారణ వాహనాల్లో పార్క్ చేసి తిరిగి లోపలికి వచ్చిన తర్వాత రంగనాథ్ ని హైకోర్టు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అసలు హైడ్రా పేరుతో హైదరాబాద్ లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తా ఉన్నారు, ప్రభుత్వ ప్రైవేటు భూముల పేరుతో మొత్తం హైడ్రా విచ్చలవిడిగా రెచ్చిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉంది, హైడ్రా కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ మాత్రం రకరకాల అభిప్రాయాలని కోర్టు రంగనాథ్ పైన ఆగ్రహం రూపంలో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఏకంగా అత్యంత తీవ్ర స్థాయిలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది. సికింద్రాబాద్ లోతుకుంట పరిధిలో భూముల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం హైడ్రా అధికారుల వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ లోతుకుంటలోని ఆర్మీ భూముల జోలికి హైడ్రా అధికారులు గాని పోలీసులు గాని వెళ్తే వెంటనే ఇమ్మీడియట్ గా ఆర్మీ జవాన్లు వారిని అదుపులోకి తీసుకోండి, అవసరమైతే వారికి సంఖ్యలు వేయండి అంటూ కూడా ఈరోజు కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. హైడ్రా అధికారులు ఆర్మీ భూమిలోకి వస్తే వెంటనే తమ ఆధీనంలోకి తీసుకొని భద్రతా వర్గాలను, అధికారులను స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఆర్మీ భూముల జోలికి వస్తే హైడ్రా ఆ విషయాన్ని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటూ న్యాయస్థానం ఈ విషయాలు ఆదేశించింది. లోతుకుంటలోని భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడంపై 2 రోజుల క్రితమే హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించినప్పటికీ అధికారుల వైఖరి మారకపోవడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ పేరుతో ప్రైవేటు వివాదాస్పద భూమిలోకి అనుమతి లేని రీతిలో ప్రవేశించి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంపై మాత్రం హైకోర్టు రంగనాథ్ కి హైడ్రా అధికారులకు క్లాస్ బీకినట్టుగా తెలుస్తుంది. చాలా చోట్ల హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి అంటూ అక్రమంగా ప్రవేశించి ఆ స్థలాన్నంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి పట్టాదారులను బెదిరించడము, మొన్న శంషాబాద్ పరిధిలో జరిగినటువంటి పరిధి, ఆ తర్వాత అల్వాలో జరిగినటువంటి ఘటన, రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో అనేక చోట్ల వీరు హైడ్రా పేరుతో రెచ్చిపోతా ఉన్నారు. ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు యంత్రాలతో లోపలికి వెళ్లి ఆ స్థలాన్ని అంతా కూడా వీళ్ళు కాజేసి అది హైడ్రా భూములు అంటూ కూడా రకరకాలుగా ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. ఈ వ్యవహార శైలి మారాలి, ఇలా వ్యవహరించకూడదు అంటూ మాత్రం కోర్టు స్పష్టంగా మరోసారి లోతుకుంటలో ఉన్నటువంటి ఆర్మీ జవాన్ల భూమి జోలికి వస్తే హైడ్రా అధికారులని, పోలీసులని అదుపులోకి తీసుకొని సంఖ్యలు వేసి వాళ్ళపై చర్యలు తీసుకోండి అంటూ కూడా కోర్టు ఆదేశించింది. కాబట్టి మొట్టమొదటిసారి తెలంగాణ హైకోర్టు ఈ స్థాయిలో స్పందించి ఈ రీతిలో అధికారులపైన చర్యలు తీసుకోండి అంటూ కూడా ఆర్మీకే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి లోతుకుంట భూముల్లో మరోసారి హైడ్రా అడుగు పెడితే మాత్రం పరిస్థితి సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.